హాయ్ అండి, నమస్తే. ఇది మా గార్డెన్లో కొంత భాగం అండి. ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా, ఈ కలర్ నాకు చాలా ఇష్టం. ఇది ఒక క్రోటన్ ప్లాంట్. తెల్లబొగడ బంతి, కోలియస్, రెయిన్ లిల్లీస్. ఈ పెద్ద కుండీ అయితే మేమే తయారు చేసుకున్నామండి, క్రీపర్స్ పెట్టుకోవడానికని. ఇది కూడా తెల్లబొగడ బంతి, చిలక ముక్క పూలండి. వీటిని చిలక ముక్క పూలు, నెలగోరెండు పూలు అంటారు కదా. అదే ఇన్సులిన్ ప్లాంట్ అండి. ఇంకా ఇవన్నీ కూడా మా మల్లె మొక్కలు. మళ్ళీ ప్రూన్ చేశానండి. ఇకపోతే ఇవన్నీ కూడా మా కరివేపాకు మొక్కలు, మా కరివేపాకు తోట అని చెప్పచ్చు. ఎందుకంటే నేను కరివేపాకు ఎక్కువ యూస్ చేస్తానండి. బయట వాటికి విపరీతంగా మందులు కొడతారు కదా. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. నా దగ్గర 2 కలర్స్ ఉన్నాయండి. వీటి పేరు తెలియదు, కానీ ఈ పువ్వులు అయితే చాలా అందంగా ఉంటాయి చూడండి. ఇవి స్టెమ్తో పెట్టుకోవచ్చు, లేదంటే సీడ్స్ కూడా వస్తాయండి, సీడ్స్ వేసుకోవచ్చు. ఇకపోతే ఇది మా వేస్ట్ మెటీరియల్ కుండీ అండి. అదే ప్రజెంట్ కంపోస్ట్ బిన్ను. ఇక ఇవైతే మా 0 కాస్ట్ హ్యాంగింగ్ ప్లాంటర్స్ అండి. 9 o'clock ఫ్లవర్స్ వేసాను అందులో. ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ తీయడం వల్ల ఈ ఫ్లవర్స్ ఇంకా పూయలేదండి. ఇదైతే ఆరెంజ్ కలర్ మందారం, చాలా అందంగా పెద్ద ఫ్లవర్స్ వస్తాయండి ఇవి. దీని పేరు తెలియదు నాకు, కానీ వింటర్ సీజన్లో అయితే దీని ఆకులు చాలా అందంగా ఉంటాయండి చూడడానికి. ఇది ఒక రకం మనీ ప్లాంట్. ఇవి కూడా 0 కాస్ట్ హ్యాంగింగ్ ప్లాంటర్స్ అండి. ఇవి చూసారా, ఇవన్నీ టైర్స్. ఒక దాంట్లో చుక్క కూర, ఒక దాంట్లో కోలియస్, చూసారా ఆ కలబంద. ఇవన్నీ టైర్సేనండి. ఈ పెద్ద సైజు కుండీలు అయితే ఇందాక చూసారు కదా, అది ఇది కూడా మేమే తయారు చేసుకున్నాం. ఇది చూసారా, ఇది కూడా టైర్సే. దీంట్లో టొమాటోస్ పెట్టానండి. ఇకపోతే ఇది నేను స్టెమ్తో పెంచుకున్న జామ మొక్క. ఈ వీడియో ఎలా ఉందో మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.